పండగలకి మనం ఇంట్లో ఎప్పుడు ట్రెడిషనల్ రెసిపీస్ చేసుకుంటాం. అలాంటి ఒక డిష్ కదంబం. చాలా రుచిగా ఉండే ఈ టెంపుల్ స్టైల్ కదంబం ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మసాలా చేసుకోవాలి. దానికి పాన్ లో కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు వేసి ఎండుమిరగాయలు వేసి రోస్ట్ చేసి ఇంగువ వేసుకుని మొత్తం కలిపి ఫైన్ పొడి పట్టుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ లో 1 కప్ అంతా నానబెట్టిన పచ్చిబియ్యం, 1/2 కప్ అంతా నానబెట్టిన కందిపప్పు వేసి కావాల్సినంత నీళ్లు పోసి పసుపు, ఉప్పు, నెయ్యి వేసి కలిపి 4 విసిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 కప్పులు నీళ్లు పోసి దాంట్లో తరిగిన బంగాళదుంపలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, బెండకాయ ముక్కలు, తరిగిన వంకాయ ముక్కలు, కొన్ని ములక్కాయ ముక్కలు, పసుపు గుమ్మడికాయ ముక్కలు, 1/2 కప్పు బఠానీలు, తరిగిన 2 టొమాటోలు, 2 పచ్చిమిరపకాయలు వేసి కావాల్సినంత రాళ్ల ఉప్పు వేసి కడాయి మూసి ఒక 10 నిమిషాలు బాగా ఉడకబెట్టుకోవాలి. 1/2 కప్ అంతా చింతపండు పులుసు వేసి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ బెల్లం వేసి ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న మసాలా పౌడర్ ని ఒక 2 స్పూన్ల వేసి కలపాలి. 5 నిమిషాల తర్వాత ఉడికిన అన్నం, పప్పు మొత్తం వేసి ఇప్పుడు ఇంకాస్త మసాలా పౌడరు, కావాల్సినంత ఉప్పు వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. కడాయి మూసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో బాగా ఉడకనివ్వాలి. తాలింపుకి పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరగాయలు, కరివేపాకు వేసి ఇప్పుడు ఫైనల్ గా ఇంగువ వేసి మొత్తం కలిపి ఆ తాలింపుని రైస్ లో వేసి మిక్స్ చేస్తే మన కదంబం రెడీ. చేసిన వెంటనే బాగా వేడి వేడిగా తింటే అబ్బా ఆనందం పరమానందం.